కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే 2 పథకాలనేవి రేవంత్ రెడ్డి గారు అమలుపరిచారు. మన అంటే ముఖ్యమైన పథకాలనేవి ముందాల అమలుపరిచారు. అవి రెండిట్లల్లో ఒకటో ఆరోగ్యశ్రీ, రెండవదో మన మహిళలకు ఉచిత బస్సు. ఆ ఉచిత బస్సు అనేది ఈ రోజున చాలామంది మహిళలకు ఎన్నో రకాలుగా మేలుననేది సమకూరుస్తుంది. అంటే కొంతమంది జాబ్ చేసే మహిళలు ఒక నెల మొత్తం మీద 3,000 నుంచి 4,000 రూపాయల వరకు వాళ్ళు ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం, అంటే ఉదయం వెళ్ళటం, సాయంత్రం పూట మళ్ళీ తిరిగి రావటం, అట్లా నెల మొత్తం మీద చూసుకుంటే మ్యాక్సిమం ఒక 3,000 నుంచి 4,000 రూపాయల దాకా ఖర్చు అనేది ఆ మహిళలకు ఆ డబ్బులు అనేది వెనకబడతా ఉంటాయి. అయితే ఇది కొంతమంది ఆడవాళ్ళు దాన్ని అంటే నేను వీడియోలో చూశాను. కొంతమంది ఆడవాళ్ళు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది అంటే గవర్నమెంట్కి కొంతవరకు చాలా వరకు లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి, అంటే చాలా కోట్ల రూపాయలతోని కూడిన పథకం కాబట్టి ఇది గవర్నమెంట్కి లాస్ అయితే మనకు కూడా లాసే కదని చెప్పి కొంతమంది మహిళలు మాత్రం దీన్ని పెట్టకపోతే బాగుండేమని చెప్పి అనుకుంటారు. కానీ కొంతమంది మహిళలు కూడా దీన్ని చాలా ఆహ్వానిస్తున్నారు. అంటే మహిళలను మాకు మంచి రోజులు వచ్చినాయి, మాకు ఎంత దూరం అంటే మేము ఏదైనా గబుక్కున ఏదైనా అవసరమైన దూరంగా వెళ్ళి రావాలన్నా కానీ మాకు చాలా అనుకూలంగా ఇప్పుడు గవర్నమెంట్ అనేది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అనేది, రేవంత్ రెడ్డి గారు మాకు ఈ యొక్క పథకాన్ని పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తామని చెప్పేసి చాలామంది అంటున్నారు. అయితే మహిళలల్లో 1-2% తప్ప దీన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఒక 98% మంది మహిళలు దీన్ని బాగుంది ఈ పథకం అనేది, మాకు చాలా వరకు ఈ డబ్బులు అనేది మాకు వెనకపడతాయి అని చెప్పి వాళ్ళు ఈ పథకాన్ని చాలా ఆనందంతో వాళ్ళు సంతోషిస్తున్నారన్నమాట. అయితే అలాగే ఇప్పుడు నెక్స్ట్ మహిళలకు సంబంధించింది ఏంటంటే ఒక 2,500 రూపాయలు, నెల 2,500 రూపాయలు. అది మరి ఏజ్ పరిమితంతో అలా ఇస్తారో, లేకపోతే ఒక 18 సంవత్సరాలు నిండిన మా అమ్మాయిల నుంచి ఒక పెద్ద వయసు గల మహిళల వరకు కూడా ఈ యొక్క పథకం ఉంటుంది అనేది, ఇక దాని గైడ్లైన్స్ అనేది వాళ్ళు నిర్ణయించుకొని మళ్ళీ మనకి ప్రకటించే అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే ఒక 2 పథకాలు మాత్రం అమల్లోకి వచ్చేసినాయి. అది ఒకటో మహిళలకు ఉచిత బస్సు, రెండోదో ఆరోగ్యశ్రీ కార్డు మీద అంటే ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ఒక 5 లక్షల రూపాయలు మాత్రం ఉండేది. అయితే దాన్ని ఇప్పుడు డబుల్ చేశారనమాట. డబుల్ చేసి అంటే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులకు మొత్తం కూడా ఆ 10 లక్షల రూపాయలు అంటే చాలా సంతోషకరమైన ఒక పథకం ఇది. అది ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి, అలాగే 108 ఇలాంటి మంచి కార్యక్రమాలు అనేది ఆ రోజు మనం చూసాం. అదే పథకాన్ని అనేది ఈ రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు చేసేసి ఇప్పుడు చాలామంది నిరుపేదలకైతేనే, పేదలకైతేనే, అలాగే కూలీనాలి చేసుకునే వాళ్ళకి, ఆటో వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకంటే చాలా నిరుపేదలకు మాత్రం ఇది ఎక్సలెంట్ ఒక పథకం. ఈ యొక్క పథకం 10 లక్షల రూపాయలు చేయటం పేదవాడికి చాలా సంతోషకరమైన, అంటే ఇది పేదవాళ్ళకి మంచి పథకం అన్నమాట. అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్, నా ఉద్దేశం ప్లస్ ప్రజల ఉద్దేశం చాలా అనుకునేది ఏంటంటే, ఈ యొక్క అంటే కొంతవరకు మనం ఉన్న అంటే ఈ మన ఏ జబ్బులకు అనేది అంటే ముఖ్యంగా కొన్ని కండిషన్లు జబ్బులు అనేవి ఉంటాయి. అంటే సీరియస్గా అయ్యే జబ్బులు ఉంటాయి, పెద్ద జబ్బులు ఉంటాయి. ఆ జబ్బులకు కూడా వర్తిస్తే, అంటే పేదవాడు పెద్ద జబ్బులు వస్తే పెట్టుకోలేడు. ఒక 3-4 లక్షల రూపాయలు లేకపోతే 10 లక్షల రూపాయలు అయ్యే కొన్ని జబ్బులు ఉంటాయి. అసంటి ఈ యొక్క పథకంలో కూడా చేరితే ఆ పేదవాడికి అనేది కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. కూలీనాలి చేసుకునే వాళ్ళకి, ఆటో తోలుకునే వాళ్ళకి, తర్వాత అడ్డ మీద పనిచేసుకునే వాళ్ళకి, రైతు కూలీలకి ఇవన్నీ వీళ్ళు పెట్టుకోలేరు. కనీసం 1 లక్ష రూపాయలు కూడా పెట్టుకునేంత స్తోమత లేని నిరుపేదలు అనేది ఉంటారు. అంటే 1 లక్ష లోపు ఇంకెంతైనా సరే, అంటే ఎంత తక్కువ అయినా ఈ రోజులలో పేదవాళ్ళు భరాయించలేని అంటే మన అమౌంట్ భరాయించలేనంత, అంటే పేదవాడు పని చేసుకుంటే తప్ప ఇంట్లో గడవదు అనుకునే పేదవాళ్ళకి ఈ రోజుల హాస్పిటల్ విషయంలో అయితే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని జబ్బులు ఉంటాయి. ఆ జబ్బులకి పెద్ద జబ్బులు ఏమైనా ఉంటే ఆ పెద్ద జబ్బులు కూడా ఆరోగ్యశ్రీలో వర్తిస్తుందని గవర్నమెంట్ ఈ యొక్క రూల్స్ని కూడా పాస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే పేదవాడు అనేవాడు ఎవరు కూడా పెద్ద జబ్బులకు పెట్టుకోలేరు. ఇప్పుడు చాలా పెద్ద జబ్బులు ఉంటాయి. పారాలిసిస్, స్ట్రోక్ అనేవి, లేదా బ్రెయిన్కి సంబంధించినవి చాలా కొన్ని జబ్బులు అనేవి ఉంటాయి. అవి
ఒక పేదవాడు పెట్టుకోలేడు, నిరుపేదలు అయితే పెట్టుకోలేరు. కాబట్టి అసంటి జబ్బులు అనేవి కూడా ఈ పథకంలో చేరితే పేదవాడికి చేయూతనిచ్చినట్టయితే అనమాట. అయితే నెక్స్ట్ 500 రూపాయలకి గ్యాస్, 500 రూపాయలకి గ్యాస్ అనేది వస్తే ఒకనాడు 450 రూపాయలకే గ్యాస్ చూసాం. మన ఇంటికి గ్యాస్ అనేది వస్తూ ఉండేది. మరి ఈ రోజున 1200 రూపాయల దాకా వెళ్ళిపోయింది. దగ్గర 1200 రూపాయలు అంటే నిరుపేద ఏం పెట్టుకోగలడు? పెట్టుకోలేడు. అయితే ఈ రోజున 500 రూపాయలకే గ్యాస్ అనేది రావడం అంటే మన ఈ యొక్క 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఆ 500 రూపాయలే. కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా అంటే నాకు తెలిసినంత వరకు అంటే డిసెంబర్ వెళ్ళిపోయిన కొత్త సంవత్సరం వస్తుంది. కాబట్టి ఆ యొక్క సంవత్సరంలో అంటే మన కొత్త సంవత్సరంలో ఈ యొక్క పథకం రావడమే 1 తారీఖునే ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఈకేవైసీ చేయించుకుంటేనే గ్యాస్ అనేది వస్తుందని చెప్పేసి మన మీడియాలలో అక్కడక్కడ సోషల్ మీడియాలలో వదంతులు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు కరెక్ట్ కాదో నాకైతే తెలియదు. కానీ అక్కడ ఏ యొక్క మన మంత్రి కానీ ఏ యొక్క అంటే అధికారంగా అయితే ప్రకటన అయితే రాలేదు. అది చేయించుకుంటే మంచిదే. కానీ ఇలా చేయించుకుంటేనే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనేది మాత్రం ఇంతవరకు అయితే మాత్రం అధికారంగా అయితే చెప్పలేదు. ఈకేవైసీ అది చేయించుకుంటే చాలా మంచిది, చేయించుకోవాలని అనుకుంటున్నాను. కొంతమంది మన గుడాల దగ్గరికి వెళ్ళి తర్వాత మీ సేవల దగ్గరికి వెళ్ళి లైన్లు కడుతున్నారు. అంటే అధికారంగా అయితే మాత్రం ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో చూసి ఇది చేయించుకుంటే బాగుంటుంది, అంటే చేయించుకుంటేనే ఇది వర్తిస్తుందేమని చెప్పి కొంతమంది బారులు తీరుతున్నారనమాట. అయితే ఎంతవరకు ఇది కరెక్టో ఎంతవరకు కరెక్ట్ కాదనేది అంటే నా ఉద్దేశం అయితే మాత్రం ఇంతవరకు ఎక్కడ కూడా అధికారంగా అయితే మాత్రం ప్రకటన రాలేదు. సరే, ఇప్పుడు నెక్స్ట్ అంటే 100 రోజులలో ఈ యొక్క పథకాలు 6 గ్యారంటీలు కూడా మొత్తం పూర్తి చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దానివల్ల 2 గ్యారంటీలు అయితే పూర్తిగా దాన్ని అమలుపరుస్తారు. అది సక్సెస్ఫుల్గా సాగిపోతుంది. తర్వాత కొంతమంది ఆటో వాళ్ళు మాకు ఆటోలకి టికెట్లు లేక కిరాయిలు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చాలా చోట్ల ధర్నాలు అయ్యి చేస్తున్నారు. అంటే ఇది ఆడవాళ్లకు చాలా మేలు సమకూరుతుంది. కానీ ఆటో తోలేటోళ్ళకి మాత్రం కొద్దిగా భారం పడుతుందనే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా నోరిప్పి అడగలే. ఈరోజు వాళ్ళు నోరిప్పి మాకు కిరాయిలు డౌన్ అయిపోతున్నాయి, మాకు ఇబ్బంది అయిపోతుంది, ఇంట్లో గడిపోవడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తాం వాళ్ళు. కానీ మరి ఒకటి మంచి జరగాలి అంటే ఇంకో దాన్ని మనం వీళ్ళకి కూడా ఏదన్నా ఆటో వాళ్ళకు కూడా ఏదన్నా ప్రత్యామ్నాయం చూపుతారేమని చెప్పేసి నేను అనుకుంటున్నా. అలాగే మన కొంతమంది ఈ వదంతులు అనేవి సోషల్ మీడియాలో వచ్చాయి. అంటే ఆరోగ్యశ్రీ కార్డు మీద అయితే కానీ, తర్వాత ఉచిత బస్సు మీద అయితే కానీ, తర్వాత ఈకేవైసీ చేయించుకుంటేనే గ్యాస్ అనేది వస్తుంది లేకపోతే రాదు 500 రూపాయలకి అని చెప్పేసి వదంతులు అనేవి ఎవ్వరూ నమ్మొద్దు. ఎందుకంటానంటే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళు లేకపోతే సీఎం గారు ప్రకటిస్తే తప్ప ఇసంటి వదంతులు అనేది నమ్మి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో సోషల్ మీడియాలో అక్కడక్కడ చూసేసి కంగారు పడితే మనకు రోజుకొక న్యూస్ అనేది వస్తూ ఉంటుంది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అధికారంగా ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు 500 రూపాయలకి గ్యాస్ వస్తుంది అంటే గ్యారంటీలు చేయించుకోవాల్సిందే పక్కా అది. అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మార్కును చూపించుకోవడానికి గృహజ్యోతి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ ఇస్తానని చెప్పి అన్న ఒక పథకం అది మహిళలకు తర్వాత మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకు ఒక్క గ్యాస్ తెచ్చుకుంటే మ్యాక్సిమం ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఒక 700 రూపాయలు తగ్గిపోతుంది. ఈ యొక్క పథకం అనేది 700 రూపాయలు తగ్గుతుందంటే మామూలు విషయం కాదు. ఆ 700 రూపాయలు ఉంటే ఏమైనా ఇంట్లో సరుకులు కానీ లేకపోతే ఇంకో కరెంటు బిల్లు కానీ ఇంకేదైనా మనకి ఈ యొక్క పథకం అవసరం పడిద్ది అనమాట మనకు. అట్లాగే 200 యూనిట్లకే 200 యూనిట్లు కాల్చుకుంటే ఈ రోజున మన కరెంటు ఫ్రీ. 200 యూనిట్లు అనేది కాల్చుకోవాలంటే ఒక 2 ఫ్యాన్లు, ఒక టీవీ, ఈ 2 ఫ్యాన్లు, ఒక 2 లైట్లు ఆ విధంగా ఒకవేళ ఉన్నట్లయితే 200 యూనిట్లు కాల్చుకోవడానికైతే మాత్రం అది కరెంట్ అనేది 200 యూనిట్ల లోపే రావచ్చు. కానీ ఒక ఫ్రిడ్జు, తర్వాత 4-5 లైట్లు, ఒక 5-6 ఫ్యాన్లు ఇలా ఉంటే మాత్రం 200 యూనిట్లు కాదు కదా, దానికి డబల్ అయిపోయింది. మన వల్ల కూడా కాదనమాట. అయితే ఇది కూడా నిరుపేదలకు కొంతమంది నిరుపేదలకు మాత్రం ఒక 2 లైట్లు, ఒక 2 ఫ్యాన్లు, ఒక టీవీ ఈ విధంగా ఉంటాయి. కానీ ఇది వాళ్ళకు మాత్రం ఎక్సలెంట్గా వర్తిస్తుంది అనమాట. ఇది పేదవాళ్ళకైతే మాత్రం
ఎక్సలెంట్గా వర్తించే పథకమే ఇది. కానీ 4 గదులు లేదా 6 గదులు అలా ఉంటే మాత్రం కష్టమే. మనకి 6 గదులు ఉంటే కంపల్సరీగా కనీసం ఒక 6 ఫ్యాన్ లైన్ ఉండాలి, లేకపోతే 6 లైట్ లైన్ ఉండాలి, ఒక టీవీ అని ఉంటుంది, తర్వాత ఒక ఫ్రిడ్జ్, తర్వాత మన గ్రైండ్ అని అదని ఇదని ఉంటుంది. కానీ 200 యూనిట్లు మాత్రం రావడం కష్టం. అప్పుడు అది వాళ్ళకి వర్తించలేదు. మనం అంతగానో అంత తక్కువ అయితే కాల్చుకోవడం చాలా కష్టం. సరే, ఏదైతేనే రేవంత్ రెడ్డి గారు తన మార్కును మాత్రం నిరూపించుకుంటున్నారు. ప్రగతి భవన్ కూడా గేట్లు బద్దలుగొట్టి తన యొక్క మార్కుని నిరూపించుకొని అది సమీక్ష సమావేశాలు కూడా త్వరిగతిన అంటే వెంటనే అన్నీ చూసుకుంటున్నారు. మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి డాక్టర్లు కూడా కనుక్కొని ఆయన ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి కనుక్కొని అసలు ఒక క్షణం కూడా ఖాళీ లేకుండా బిజీగా ఆయన లైఫ్ మొత్తం బిజీగా గడిపేస్తున్నారు. సరే, ఇలాగే ఆయన ముందాలకు సాగాలని కాంగ్రెస్ పార్టీలో అతను ఒక మంచి మార్కుని తెచ్చుకోవాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నారు. అలాగే పేదలకు కూడా మంచి కార్యక్రమాలు చేసి ఈ యొక్క 6 పథకాలను మాత్రం డెఫినెట్గా గ్యారంటీగా అమలు పరచాలని చెప్పి ఆయన చాలా దృఢంగా ఆలోచించి ముందుకు సాగుతున్నాడు. ఆ యొక్క అంటే పేదలకు అంటే ఇవన్నీ కూడా పేదలకు అవసరం పడే పథకాలే కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఇబ్బంది అయినా సరే ఈ యొక్క పథకాలని నెరవేర్చాలని చెప్పి దృఢంగా ఆలోచించి ముందుకు అడిగేస్తూ మనకి అంటే ప్రతిరోజు కూడా మనం టీవీలలో చూస్తాం. అంటే ప్రతి ఒక్కరు కూడా టీవీలో మనం టేప్ పెట్టుకొని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఏ పథకం అనేది స్టార్ట్ చేస్తారో, అంటే గృహజ్యోతి స్టార్ట్ చేస్తారా, లేకపోతే మన రైతు భరోసా మన రైతులకు సంబంధించిన స్టార్ట్ చేస్తారా, ఇట్లాగా 4 పథకాలు ఉన్నాయి. ఆ 4 పథకాలలో ఏ పథకం అనేది స్టార్ట్ చేస్తారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఆయన ఏమి సమీక్ష సమావేశాలు చేస్తున్నారు అని చెప్పి మనం ఇంట్రెస్ట్గా చూస్తున్నాం అన్నమాట. కొత్త ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏందని చెప్పి ఆయన అదేవిధంగా అంటే ప్రజలకు సంబంధించిన పథకాలు కాబట్టి వెంటనే ఒక 100 రోజులలో మొత్తం పూర్తి చేస్తారు. 100 రోజులలో ఈ పథకాలు మొత్తం అమల్లోకి తెచ్చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసింది. కాబట్టి ఈ యొక్క పథకాలని త్వరిగతిన చేయాలని చెప్పి ఆయన ముందుకు సాగిపోతున్నారు. ఆయన మార్కు చూపెట్టుకుంటున్నారు. సో ఈ యొక్క పథకాలు అనేది చేస్తాడనే అందరి నమ్మకం. ఇలాగే సాగిపోవాలని చెప్పేసి నిరుపేదలకి పేదలకి అట్లాగే అందరికీ కూడా ఉపయోగపడే పథకాలు చేయాలని చెప్పి కోరుకుంటూ మా యొక్క ఛానల్ మా యొక్క వీడియో నచ్చితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు తేవడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే మా వీడియోల పైన మీ యొక్క అభిప్రాయం కామెంట్ ద్వారా తెలపండి. లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ నమస్తే.